హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ ఫిష్ ఫ్రై అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మ్యారినేట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా మనం ఫ్రై కోసం చిల్లీ పౌడర్ వేసుకుందామండి, మిరియాల పొడి, హోమ్మేడ్ ఫిష్ మసాలా, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ఫిష్కి పట్టించాలి. కాసింత నిమ్మరసం కూడా వేసానండి, క్లిప్ మిక్స్ అయింది. ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఫిష్కి పట్టించాలి. నేనైతే ఇక్కడ అరౌండ్ 200 గ్రామ్స్ వరకు ఫిష్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఫిష్కి అనేది మనం పట్టించాలి. ఇలా బాగా మనము ప్రెస్ చేసి మసాలా పట్టించామంటే లోపల వరకు మనకు బాగా మసాలా చేరుతుందండి. చూసారు కదండి, బాగా పట్టించేసాను మసాలా అన్నది ఫిషెస్కి. ఇప్పుడు ఇవి కొద్దిగా సేపు రెస్ట్ ఇచ్చి ఆరనిచ్చి తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫిష్ అనేది ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, ఫిష్ వేసుకుంటున్నాను. టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలోనే చూసుకుంటూ ఉండాలి కదండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్ ఇట్లా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా తిప్పుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మీకు బాగా కుక్ అవుతుంది, క్రిస్పీగా వస్తుంది. లేదంటే అదంతా మాడిపోయి లోపలంతా కుక్ అవ్వదండి. సో సిమ్లోనే ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయి నేను ఇప్పుడు వీటిని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. మరో టిప్ మీరు వేసుకునేటప్పుడు మాత్రం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా అంటున్నట్టు ఉంటుంది కదా, అట్లంతా తీసేసి నెక్స్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టిప్ అనేది. ఓకే అండి, తీసేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయింది నాకైతేను. సింపుల్గా అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో చూడడానికేను. ఈ విధంగా ఫ్రై చేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. పప్పుచారు, రసం, సాంబార్ వేటిలోకైనా కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మన రెసిపీస్ అనేది మీరు చూసి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరో మంచి రెసిపీతో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.